పరమశివుణ్ణి మనుష్య జాతి అంతా కూడా ఆశ్రయించింది ఒకానొక నాడు. ఆయన్ని ఆశ్రయించి ఒక మాట అడిగారు. అసలు తరించుట అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? ఒక్క మనుష్యునకే అన్వయం అవుతుంది. మిగిలిన పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికి తరించడం అనేటటువంటి మాట ఉండదు. ఎందుచేత అంటే ఏదో మిగిలిన కుక్కలు, పందులు, పిల్లులు, నక్కలు ఉన్నాయనుకోండి, వాటికి తరించడం అన్న మాట ఎందుకు ఉంటుంది? వాటికి ఇవాళ ఈ ఉపన్యాసం వినడానికి రావలసిన అవసరం ఏముంటుంది? వాటికి ఎవరు ఆహ్వానం పలుకుతారు? ఒకవేళ వచ్చాయి అనుకోండి, వస్తే మాత్రం అవి ఇక్కడ విని ఏమిటి తెలుసుకుంటాయి? తెలుసుకోవడానికి జ్ఞానం లేదు. కాబట్టి తెలుసుకునుట, ఆచరించుట, ఆచరించినటువంటి కర్మానుష్ఠానము చేత ఈశ్వరుడి యొక్క కృపచేత కర్మపాశములను త్రెగవేయుట, తెగిపోయినటువంటి పాశముల చేత పశుపతి యందు పశువైనటువంటి మనుష్యుడు కలిసిపోవుట, ఇవి లభ్యమవడానికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే మనుష్యుని యొక్క శరీరం. ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మనం తరించలేక ఇదే మనుష్య శరీరంతో ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించకుండా కేవలం అప్పటికప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుందనేటటువంటి ఆకర్షణ చేత వేద విరుద్ధమైనటువంటి విషయములను, అధర్మాన్ని అనుష్ఠానం చేసి దాని వలన విశేషమైనటువంటి పాపాన్ని పొంది మళ్ళీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల ఉపాధులు స్వీకరిస్తుంటే, అయ్యా మేము తేలికగా తరించడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒకనాడు మనుష్య జాతి అంతటి పలుపున పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన 4 విషయాలు లోకానికి చెప్పాడు. తరించాలనేటటువంటి అనురక్తి ఒకటి ఉంటే, తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దాటుట అని. ఏదో ఒక నదీ ప్రవాహం అడ్డంగా ఉందనుకోండి, ఆ అడ్డంగా ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని ఒక పడవ ఎక్కి దాటి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని దాటాడు అంటారు. అలాగే మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ శరీరం విడిచిపెట్టవలసినటువంటి దుర్గతి నుండి దాటిపోవాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో జనన మరణ చక్రాన్ని, ప్రవాహాన్ని ఎవరు దాటుతారో వాళ్ళు తరించారు అంటారు. ఆ తరించడం అనేటటువంటిది సాధారణంగా ఒక్క మనుష్యునకే అన్వయం. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఒక పాము, సాలెపురుగు, ఏనుగు వంటివి తరించి ఉండవచ్చు. కానీ సిద్ధాంతరీత్యా తత్వతః మనుష్య శరీరం ఒక్కటే తరించడానికి కావలసినటువంటి ఉపకరణములతో ఉంటుంది. ఇతర శరీరములకు ఆ ఉపకరణములు ఉండవు. దానికి ప్రధానమైనది ఏది అంటే జ్ఞానము, తెలుసుకుని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి ఒక్క మనుష్య శరీరానికే. అయ్యా మేమేమో కామక్రోధాది అరిషడ్వర్గానికి, ఇంద్రియముల యొక్క ప్రలోభానికి వశమైపోయి ఆకర్షింపబడుతున్నాం. మరి ఎలా? నేను తరించడానికి ఏమైనా సులభమైన మార్గం ఇంకొకటి ఉంటుందా? చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఒకానొక నాడు పరమశివుడు అనుజ్ఞ ఇచ్చాడు. దర్శనాత్ భ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. ఈ 4 శైవక్షేత్రాలే. ఈ 4 మొట్టమొదటిది దర్శనాదభ్రసదసి. మీరు వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చెయ్యగలిగితే, అలా చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత పాపరాశిని ధ్వంసం చేసుకుని మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ సాధారణంగా ఒక అనుమానం ఉంటుంది. ఏమిటండి, వెళ్ళి ఒక్కసారి అలా దర్శనం చేసినంత మాత్రం చేతనే చేసినటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుందా అని. పెద్ద దూది కుప్ప ఒకటి వేశాను అనుకోండి, పర్వతమంత దూది కుప్ప వేశాను. అందులోకి వెళ్ళి ఒకే ఒక్క నిప్పు నిరుసు ఒకటి పడింది, చాలదా ఆ దూది పర్వతం కాలిపోవడానికి? భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి ధ్వంసమైపోవడానికి. అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు, అపరశివావతారులు, మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత
పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒక చోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా. చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం. చిదంబర క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపం ఆకాశ స్వరూపము అని పిలుస్తాం. మనకి 8 మూర్తులున్నాయి. పరమశివుని యొక్క సాకార రూపములను 8గా చెప్తారు తత్వతః. అంటే అసలు నిరాకారముగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపాన్ని లోపల ఎవరు ధ్యానము చెయ్యగలడో వాడు ధన్యాత్ముడు. అభిషేకం చెయ్యడం గొప్ప కాదు, అభిషేకం చెయ్యడానికి ముందు శివలింగము యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడెవరో, ఎలా చెయ్యాలో తెలుసుకుని ధ్యానం చేసిన వాడెవరో వాడికి కేవలము ఆ ధ్యానము చేత సమస్తమైన కోర్కెలు తీరిపోతాయి. అందుకే యజుర్వేదం శివలింగ స్వరూపానికి అభిషేకం చేయడం గురించి చెప్తూ ప్రార్థనా శ్లోకం గురించి మాట్లాడుతూ ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందు వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంది. పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. బ్రహ్మ అండము. ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే, దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది. అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో, మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను, అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను. అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది. అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది. అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది. అలా ఉన్నది ఇలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు రుద్రాన్ని జపం చేశాడో, ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు. సాకారంగా వచ్చినప్పుడు ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం, కొట్టడం కూడా మహాపాపమే. అందుకే మృత్తికాత్ హరణే పాపం అని మృత్తికా సూక్తంలో, పృథివీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు. కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. దానికి ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం. నీరంతా కూడా శివస్వరూపమే. నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే
శక్తిర్భవస్య పరమాత్మనః అంటాడు లింగ పురాణంలో వ్యాస భగవానుడు. భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు. ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు, ధర్మము లేదు, రెండూ లేవు. నీరు లేకపోతే ఇహము ఉండదు, పరము ఉండదు. నీరు లేదు, స్నానం లేదు. పోని విభూతి స్నానం చేశావు, సంధ్యావందనం చేయాలి, ఆచమనం దేంతో చేస్తావు? అర్ఘ్యప్రదానం చెయ్యాలి, దేంతో చేస్తావు? నీరు లేకపోతే ధర్మం ఉండదు, నీరు లేకపోతే బ్రతికుండదు, నీరు లేకపోతే బ్రతకడు. వేదంలో ఒక మాట ఉంది, పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటే. నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు. అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది. స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ స్పృహ రావాలంటే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తారు, కాసిన మంచి నీళ్లు పడతారు, అంతేగాని అన్నం పెట్టరు. ముందు నీళ్లు తాగి ముఖం మీద నీళ్లు చిలకరిస్తే చాలు, ఉద్గతమై పైకి లేచిన ప్రాణములు మళ్ళీ యథాస్థానములకు నిలబడతాయి. నీటికి అంత శక్తి ఉంది. నీరు పవిత్రం చేస్తుంది ప్రధానాన్ని. ఏ పదార్థాన్నైనా సరే, పూజకి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఏమో అంతకు ముందు ఆ పువ్వు కోసినప్పుడు ఏ గొంగళి పురుగో పాకుతుంటే ఎవరో దాన్ని ఇలా దులిప పువ్వు తెచ్చి ఉండవచ్చు. kasi నీళ్లు జల్లుతాం అమంత్రకం, దానికి ఏం మంత్రం ఉండదు. నీళ్లు చల్లినంత మాత్రం చేత అమృతమస్తు అమృతోపస్తరణమసి అవి అమృత సమానములవుతాయి. ఈశ్వరుని యొక్క నివేదనకి పూజకి అర్హములవుతాయి. అందుకే పూజయందు అమంత్రకంగా చేసేటటువంటి ఉపచారం పదార్థముల మీద నీటిని చల్లడం. ఆ నీరు చల్లకపోతే అవి పూజకి యోగ్యములు కావు. నీటికి అంత శక్తి ఉంది. ఈ నీరంతా కూడా శివస్వరూపం. అట్లా నీరంతా శివస్వరూపం అయితే దానికి పూజ చెయ్యాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం, అందుకే నీటి నుంచి నీటి ధారలు ఊరుతూ ఉంటాయి. అరుణాచలంలో అగ్నిలింగం. సరే, అరుణాచలం గురించి నేను ప్రస్తావించవలసి ఉంటుంది. అగ్నిహోత్రమే అరుణాచలంలో ఉన్నటువంటి లింగస్వరూపమైంది. అందుకని అక్కడ ఉన్న శివలింగాన్ని ఆరాధన చేస్తే అగ్నిని ఆరాధన చేసినట్లు. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం. ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. వాయువుకి ఒక లక్షణం ఉంటుంది. వాయువే సుఖము. సుఖము అన్న మాటకి పర్యాయ పదం ఏదంటే వాయువు. వాయువు లేదనుకోండి దుఃఖమే. అసలు వాయువు లేకపోతే ఇక మిగిలినవి ఏవి ఉన్నా కూడా అసలు సంతోషంగా ఉండడు. అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణం ఉత్తరకాండలో ఒక మాట అంటారు, వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతి జగత్ అంటారు. వాయు ప్రాణ, వాయువే ప్రాణము. వాయువు లోపలికెళ్ళి పైకొస్తోంది కాబట్టి సంతోషంగా ఉంటాడు. అదే ఎంత ఆస్తి ఉండనివ్వండి, ఊపిరి సరిగ్గా అందట్లేదు అనుకోండి, ఆయాసం వస్తోంది అనుకోండి, ఎగూపిరి, వాడికి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత బంధుగణం ఉండనివ్వండి, ఎంతమంది పిల్లలు ఉండనివ్వండి, ఎంత చదువుకున్నవాడవనివ్వండి, ఏమిటి సంతోషం ఉంటుంది? ఎగూపిరి వచ్చి చెమటలు పడుతున్న వాడికి దిగూపిరి వచ్చింది, ఏమి సంతోషం ఉంటుంది? గాలి లేదు, ఏమి సుఖంగా ఉంటుంది? ఎన్నిటి మధ్య కూర్చున్నా గాలి ఆటలేదనుకోండి, ఏమిటి సంతోషంగా ఉంటుంది? వీడు ఇంకో అరగంట చెప్తాడని కదా నాకు 2 పెట్టారు. గాలి తగిలితే సుఖంగా ఉంటుంది. వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్. అసలు వాయువే సమస్త జగత్. వాయువు ఆగిపోయింది అనుకోండి, ఇక లోకం ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనం ఉండడం ప్రధానం కాదు, ధర్మం ఉండడం ప్రధానం. ధర్మము లేకుండా మనం ఉన్నా కూడా అది శవస్వరూపమే, అది అశౌచంతో ఉన్నట్లు, దానికి ఏం ఉపయోగం ఉండదు. ధార్మికంగా ఉండడం, ధార్మికంగా లేకుండా ఉండడం, ఉండి లేకుండడం. చెయ్యవలసిన సంధ్యావందనం చెయ్యలేదనుకోండి, వాడు ఉన్నాడు కానీ వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. సంధ్యావందనం చేసి ఉన్నాడు, శౌచంతో ఉన్నాడు, ఇప్పుడు వాడు ఉన్నవాడితో సమానం. వాడు ఏదైనా చేయడానికి పనికొస్తాడు. ఇప్పుడు వాడు సంధ్యావందనం చేయలేదు, వాడు ఎదుగో పనికిరాడు. అందుకే సంధ్యావందనం చేయాలంటే ఏమి ఉండాలి? చెయ్యి కదలాలి. ఆచమనం చేయాలంటే వేళ్ళు ముడవాలి, అర్ఘ్యం ఇవ్వాలి, చేతులు నడవాలి. నడవాలంటే ఎందుకు నడుస్తాయి? లోపల వాయువు తిరగాలి. ఊపిరి పీల్చడం కాదు, పీల్చిన తరువాత 10 విడిపోతుంది వాయువు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 రూపాల్లో విడిపోతుంది. విడిపోయి శరీర నిర్వహణ చేస్తాడు. చేసినప్పుడు లోపల తిరుగుతుంది వాయువు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట అంటారు, వాయువు గురించి మాట్లాడుతూ, అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు. వాయువుకి శరీరం ఉండదు,
వాయువుని ఎలా ఉంటాడో చూపించండి అన్నారు అనుకోండి, ఉండదు. అందుకే కన్నడ దేశంలో ముఖ్య ప్రాణుడు అని పిలుస్తారు. వాయువు అందరూ ముఖ్య ప్రాణుడు అంటారు. వాయువుకి రూపంతో చూపించండి అంటే చూపించడం కుదరదు. కానీ ఆయనకు ఒక శరీరం లేకపోయినా అన్ని శరీరాల్లోకి ఆయన పెడతాడు, వెళ్ళి పరిపాలన చేస్తాడు. ఆయన లోపలికి వెళ్ళి పైకి వస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, మాట్లాడలేరు. ఎందుకంటే అసలు ధారకము పోషకము వాయువు. అది లోపలికి ఎడితే నిలబడుతుంది, శరీరం పనికొస్తుంది. అది లోపలికి వెళ్ళలేదు అనుకోండి, పనికిరాదు. ఇక అది లోపలికి వెడుతున్నప్పుడు ఏ ప్రతిబంధకాన్ని అది అంగీకరించదు. తీస్తూ మాట్లాడండి కోటేశ్వరరావు అన్నారనుకోండి, నేను కాదు, ఎవరూ మాట్లాడలేరు. తీస్తే మాట్లాడగలను, తీసిన వాయువుని వాక్కుగా మార్చగలను. అంటే నాలో ఉన్న భావములు వాక్కులుగా మారాలంటే లోపల వాయువు కుంభనం అవ్వాలి. అది మళ్ళీ వ్యయమైతే వాక్కు అవుతుంది. అంటే ఒకరి వలన ఒకరికి ప్రబోధం జరగాలి అంటే అసలు ఏది ఉండాలి? వాయువు ఉండాలి. పైగా కాష్టభూత నిజజ్ఞిరే అంటారు. లోపల వాయువు తిరగడం ఆగిపోయింది అనుకోండి, శరీరము కర్రైపోతుంది. అందుకే ఊపిరి ఆగిపోగానే శవం దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎత్తితే చెయ్యి మామూలుగా ఇలా లేస్తుంది, కాలు ఎత్తితే కాలు ముడుచుకుంటుంది. కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ శరీరంలో తిరుగుతున్నటువంటి వాయువు ఆగిపోతుంది. నేను ఒకప్పుడు తెల్లవారుజామున 2 గంటలకి ఒక మహాతల్లి నిర్గమించింది. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నానప్పుడు. మళ్ళీ ఒక 45 నిమిషాలు అయిన తర్వాత బ్రేవ్ అని శబ్దం వచ్చింది నోట్లోంచి. అందరూ హడిలిపోయి ఉలిక్కి పడ్డారు. అయ్యి బాబాయ్ ఇదేంటి, త్రేణుస్తున్నారు, బతికే ఉన్నారులా ఉందని. కాదు, లోపల ఎక్కడో ఉండిపోయినటువంటి వాయువు వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా అంతా బయటికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న వాయువు అంతా కూడా బయటికి వెళ్ళిపోతే కాష్టభూత నిజజ్ఞిరే, ఆ వాయువు వెళ్ళిపోతే కర్రైపోతుంది శరీరం. కర్రైపోయింది అనుకోండి, అది దహింపబడడానికి తప్ప ఇక దేనికి యోగ్యము కాదు. అప్పుడు ఇక దాన్ని కాల్చేయాలంటే అగ్ని సంస్కారం చేసేస్తారంటే, ఇన్నాళ్ళు అగ్నికార్యం చేశాడు, ఆ చేత్తో తిరిగింది కాబట్టి ఇప్పుడు ఆ చెయ్యి తిరగదిక. తిరగని చేతులు కాబట్టి ఇక అది ఉండి ప్రయోజనం లేదు. దాన్నే హవిస్సుగా కొడుకు అగ్నిహోత్రంలో వేసేస్తాడు. అగ్నిహోత్రుడా, మా తండ్రి గారి శరీరాన్ని హవిస్సుగా తీసుకెళ్ళిపోమంటాడు. అంటే అసలు సమస్తమునకు కారణమేది? వాయువే. ఆ వాయువు అందనటువంటి వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడికి వెంటిలేటర్ పెడితే కొనుక్కు తెచ్చుకున్నటువంటి జీవితం అంటారు. బారోడ్ లైఫ్ మీద ఉన్నారండి ఆయన అంటారు. అంటే ఆయన ఉన్నవాడు కాదు, తెచ్చి ఆక్సిజన్ అందిస్తున్నారు కాబట్టి ఉంది అని అనిపిస్తున్నారు. అది తీసేస్తే వెళ్ళిపోయాడు. కాబట్టి వాయువే సమస్తము. అటువంటి వాయువు పరమశివుడు. ఆయన్ని ఒక రూపంతో చూడాలి ఆ వాయువునంతటిని అని మనం అనుకున్నాం అనుకోండి, అదే శ్రీకాళహస్తిలో వాయులింగం అయి ఉంటుంది. అందుకే గుడి తలుపులన్నీ వేసేసినా కూడా ఎదురుగుండా ఉండేటటువంటి వేలాడుతున్న ప్రమిదలోని ఒక్క దీపం మాత్రం ఎప్పుడూ ఇలా కదులుతుంది, కదలకుండా మాత్రం అది ఉండదు. అది వాయులింగం. కాబట్టి ఆ కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, ఆ తర్వాత శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం. సూర్యుడు శివస్వరూపం. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు, శివుడు ఎవరు అంటే సూర్యుడే. సూర్యుడే శివుడు. అందుకే మంగళప్రదుడు. ఆయన వచ్చాడంటే కాంతి వస్తుంది. ఆయన వచ్చాడంటే మనలో ఉండేటటువంటి ఇడ, పింగళ అని నాడులు ఉంటాయి, సుషుమ్న అని. సుషుమ్న నాడి తెల్లవారుజామున ప్రేరకత్వాన్ని పొందుతుంది సూర్యకిరణం పడినప్పుడు. దానికి అదొక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. అందుకే ద్వాదశాదిత్యులయ్యారు. 12 నెలలకి 12 పేర్లతో అధిదేవత అయి ఉంటాడు. ఆ కిరణం వచ్చి పడిందనుకోండి, శరీరంలో ఉన్నటువంటి ఆ మత్తు, ఆ లోపల ఉన్నటువంటి తమోగుణం అంత ఒక్కసారి విరిగిపోతే తుమ్ము వస్తుంది. తుమ్ము రూపంలో శరీరాన్ని పట్టుకున్న జడత్వం వదులుతుంది. అలా వదలగొట్టగలిగినది ఏదంటే సూర్యకిరణం. అందుకే తెల్లవారుజామున చూడండి, సూర్యుని వంకి ఇలా చూస్తే తుమ్ము వస్తుంది. సుషుమ్నా నాడిని ప్రేరేపిస్తాడు ఆయన. శివస్వరూపంగా సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే కోణార్కలో ఆ సూర్యుణ్ణి కన్నెత్తి చూడలేము, దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేము, ఓ పువ్వు ఆయనకి వెయ్యలేము. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. సూర్య భగవానుడికి హారతిస్తే ఆ హారతి తేజస్సు ఏం కనపడుతుంది? ఈ వెలుగులో ఆయన్ని చూడాలంటే ఆయన వెలుగు కొంత తగ్గితే బాగా కనపడతాడు.
అంతేగాని చిన్న హారతిలో ఆయన్ని చూస్తే ఏం కనపడుతుంది? కానీ చూడాలని తాపత్రయం ఉంటే ఆ సూర్యుడే శివలింగ స్వరూపమై కోణార్కలో ఉంటాడు. చంద్రుడు ఓషధులను ప్రేరేపిస్తాడు. ఓషధి అంటే శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని తగ్గించేది అని మీరు అనుకోకూడదు. వేదంలో ఓషధి అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే, భూమిలో దున్నినప్పుడల్లా విత్తనం పెడితే మళ్ళీ ఒక విత్తనం పెడితే దోసిడు విత్తనాలను ఇచ్చి కడుపు నింపుకోవడానికి మళ్ళీ భూమిలో వేయడానికి పనికొచ్చేటటువంటి రూపం ఏదుందో దాన్ని ఓషధులని పిలుస్తారు. బియ్యం, గోధుమలు ఇలాంటివన్నీ ఓషధులు. ఈ ఓషధులన్నీ ఎందుకు పెరుగుతాయంటే చంద్రకిరణముల యొక్క శక్తి నదులలోకి పెడుతుంది. ఆ నదులలో ఉండేటటువంటి నీరు భూమి మీదకి వస్తుంది. భూమి ఈ నీటిలో ఉండేటటువంటి శక్తిని పీల్చుకుని పంటల్ని పండించి ఓషధుల్నిచ్చి మన అందరి శరీరాలు ఆరోగ్యంతో, శక్తితో, తేజస్సుతో ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే రోహిణీ శక్తి అని పిలుస్తూ ఉంటారు. శరీరంలోకి తేజస్సును నింపుతుంది రోహిణి. అందుకే రామాయణంలో ఒక మాట అంటూ ఉంటారు, ఏదో చంద్రుని యొక్క స్వక్షేత్రమైనటువంటి రోహిణిని దుర్బుద్ధితో చూసినట్లు అంటూ ఉంటారు. అంటే ఈ శరీరంలోకి తేజస్సు అంతటినీ ఎవరు నింపుతారు అంటే ఆ ఓషధులను మనం తిన్నప్పుడు, ఏదో అన్నం తిన్నాననుకోండి, అన్నంలో ఉండేటటువంటి సారం అంతా కూడా శరీరమునందు తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సుని సక్రమంగా వినియోగించుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా అన్నదానికి కారణం ఎవరవుతారంటే బుద్ధి అవుతుంది. బుద్ధి కారణం. బుద్ధి సక్రమంగా లేదనుకోండి, శరీరంలో ఎంత తేజస్సున్నా క్షయం అవడానికి పనికొస్తుంది. ఆ తేజస్సుతోటే వాడు చెయ్యకూడని పనులు చేసి కారాగారంలో ఉంటాడు. చెయ్యకూడని పనులు చేసి తిరియక్కై కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. చెయ్యకూడని పనులు చేసి ఎన్నో లక్షల మందిని బాధపడతాడు. ఆ తేజస్సుతోటే చెయ్యవలసిన పని చేసి తాను తరిస్తాడు, లోకాన్ని తరింపచేస్తాడు. ఆ తేజస్సుతోటే ఒక మంచి మాట మాట్లాడి దుఃఖంలో ఉన్నవాడికి శాంతి కలిగేటట్టు చేస్తాడు. నీకు పరమేశ్వరుడిచ్చినటువంటి ఓషధుల యొక్క శక్తిని మంచికి ఉపయోగించాలా, చెడుకి ఉపయోగించాలా, మంచికి ఉపయోగించి బాగుపడాలా, చెడుకు ఉపయోగించి పాడైపోవాలా అంటే ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటిది బుద్ధి. ఆ బుద్ధి ప్రచోదనము మళ్ళీ దేని వల్ల జరుగుతుంది అంటే ఈశ్వరుడు యొక్క కృప వలన మంచి వైపుకి తిరుగుతుంది. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతాం, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. ఈ బుద్ధిని ప్రేరేపించే వాళ్ళు ఎవరంటే దేవతలు, పరమశివుడు. ఆయన ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తే పుణ్యశీలి అవుతాడు. మంచి కార్యాలు, వేదం చెప్పినటువంటి పనులు చేస్తాడు. అటువంటి ఓషధులనన్నిటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి చంద్రతత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం. ఇక చిదంబరంలో ఆకాశలింగం. ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. ఆకాశము ముక్కలవడం అనేటటువంటిది ఉండదు. కానీ మనం ఏమంటామంటే ఆకాశం ముక్కలైంది అని ఒక సౌలభ్యం కోసం అంటాం. ఏదో కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, శూన్యం ఉందండి అనకూడదు. శూన్యము అన్న మాట మనకి లేదు శాస్త్రంలో. ఆ శూన్యము అన్న మాట బౌద్ధులు వాడినందుకే శంకర భగవత్పాదులు వాదిస్తే శూన్యం అన్న మాటకి జవాబు చెప్పలేక బౌద్ధమతం భారతదేశాన్ని విడిచిపెట్టి పారిపోయింది. శంకరాచార్యుల వారు తరిమారు అన్న మాట పరమ అబద్ధం. శంకరులు ఎవరినీ తరిమి కొట్టలేదు. శంకరులు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక వెళ్ళిపోయింది బౌద్ధం ఈ దేశం నుంచి. శూన్య సిద్ధాంతం బౌద్ధులదు కాదు. అంతటా పరివ్యాప్తమైన ఆకాశము పరబ్రహ్మము అన్న సిద్ధాంతము సనాతన ధర్మముది. కాష్ అంటే ప్రకాశించడం, అంటే అంతటా, అంటే మొట్టమొదటి అక్షరం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యత్వరస్య పరమహేశ్వరః అంటాం. ఆ ఆకారం విష్ణువాచకం. అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఆకాశం. నేను తీసుకొచ్చి ఒక కుండ అక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఘటాకాశం, అందులో ఆకాశం ఉంది. అంటే ఆకాశం ముక్కయిందా కుండలో? అవలేదు. ఘటం బద్దలైపోయింది అనుకోండి, కుండ బద్దలైంది. ఇప్పుడు ఘటాకాశం ఏమైంది? మఠాకాశం, గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది. ఇప్పుడు మఠాకాశం, గదికున్న గోడలు తీసేసాను అనుకోండి, అనంతాకాశం. ఆకాశము అనంతము. అది ఏదో ఒక చోట ఉండడము, ఈ మాంసనేత్రమునకు దొరకడము అనేటటువంటిది ఉండదు. అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు? చూడడం కుదురుతుందా?
చూడడం కుదరదు. అందుకే ప్రత్యేకించి కొన్ని శివాలయాలలో నీడరాని దీపాలు పెడతారు. నీడ ఉండదు దీపం పెడితే నీడ పడుతుంది. నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు. అంటే పరమశక్తివంతమైన క్షేత్రాలని గుర్తు. తిరువారూరులో చేస్తారు అలా. తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నల్లటి గంధం పుయ్యడం, నీడలేని దీపం పెట్టడం, వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చేయడం. 3 ప్రత్యేకతలు తిరువారూరికి. అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది? ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి, మనసు పట్టుకుంటుంది. ఆ మనసు పట్టుకున్న తర్వాత ధ్యానం చెయ్యగా ధ్యానం చేసి పట్టుకుందాం అనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది. అది అసలు ధ్యానానికి పరాకాష్ఠ. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టి సముద్రంలోకి వెడుతోంది ఉప్పు బొమ్మ. అది సముద్రపు అంచు చేరుకునే లోపల, అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోయి. అలా ధ్యానమునందు 3 ఉంటాయి. ఏది ధ్యానము చేస్తున్నారో అది, ధ్యానము చేస్తున్నటువంటి వాడు, ధ్యానము 3. ఈ ధ్యానమునందు మనసు అలా నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు, ఆ మనసుతో ఉన్న జీవుడు ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు. అప్పుడు ఒక్కటే ఉంటుంది, అది అద్వితీయం, రెండవది లేదు. అద్వైతం అనుభూతి. ఆ ఒక్కటిగా నువ్వు అనుభవంలో నిలబడడం. అప్పుడు ఇక రెండో వస్తువు లేదు. అప్పుడు ఆ ఒక్కటే ఉన్నది. అది ఆకాశం అనుభవములోకి వస్తుంది. అది అద్వైతముగా అంతటా నిండిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను మాట చేత చెప్పగలను అంతటా ఉన్నాడు అని. కానీ అంతటా ఉన్నవాడిగా నేను చూడగలనా? నెయ్యి ఎక్కడుంది అని అడిగాను అనుకోండి, పాలలో ఉన్నది. ఏది చూపించు? కనబడదు. కానీ ఆ పాలనే కాచి తోడు పెట్టి కొంతసేపు కదపకుండా ఉంచి, పెరుగైన తర్వాత కవ్వం దింపి తాడు కట్టి చిలికి, ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నపూస పైకి తీసి పాత్రలో పెట్టి సన్నని అగ్ని మీద దాన్ని బాగా తప్తం చేస్తే అందులోంచి నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి ఎక్కడుంది? పాలలోంచే వచ్చింది. పాలలో ఉన్న నెయ్యి కంటికి కనపడుతుందా? కనపడదు. ఒకసారి నెయ్యి వచ్చిన తర్వాత పాలలో కలుస్తుందా? కలవదు. అలా విశ్వమునందు విశ్వనాథుడున్నాడు. విశ్వనాథుడే విశ్వముగా ఉన్నాడు. విశ్వనాథుడే, కానీ విశ్వముగా కనపడడం మాయ. అందుకే అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 1000 నామాలు లేవు, ఒక నామమే విశ్వం, అదొకటే నామం. మిగిలిన 999 నామాలు కావు. విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలు యథార్థానికి. అందుకే శుకబ్రహ్మ మహాభాగవతం ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయో, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అన్నాడు. విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు. పేరు ఏదవనివ్వండి, సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. తత్వత విశ్వమే విశ్వనాథుడు, విశ్వనాథుడే విశ్వం. విశ్వము విశ్వనాథుడుగా కనపడే వరకు నువ్వు భక్తితో కర్మానుష్ఠానం చేయాలి. ఒకసారి అది అందిపోయింది అనుకోండి, అందిపోయిన తర్వాత ఇక విశ్వనాథుడే ఉంటాడు, విశ్వం ఉండదు. అందుకే అదే రుద్రాధ్యాయం కర్మకి పనికొస్తుంది, అంటే అభిషేకం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం జపం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం పూజకు పనికొస్తుంది, నమః పెడితే. అదే రుద్రం జ్ఞానానికి పనికొస్తుంది పండిపోయాడంటే గుర్తేమిటంటే రుద్రమంత్రాలన్నీ ఆయనలోకి ఆవాహన అయిపోతాయి. ఎలా అయిపోతాయి అంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నమచ్చోరాయచ శిష్ప్యాయచ ఫైన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ అని ఉంటుంది. నమచ్చోరాయచ దొంగ రూపంలో ఉన్న శివ నమస్కారం. దొంగ రూపంలో ఉన్న శివుడికి నమస్కారం అంటే, దొంగగా శివుడు ఎక్కడున్నాడు అంటే, నీ దగ్గర ఒక పనిని నీకు తెలియకుండా చేసినా, నీ దగ్గర ఉన్న వస్తువుని తెలియకుండా తీసుకుపోయినా, నీకు తెలియకుండా ఏదైనా పట్టుకొచ్చి అక్కడ పెట్టేసినా, వాడెవరో నీకు తెలియనప్పుడు పిలిచే పేరు దొంగ కాదు. వాడెవరో తెలియదు. నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను, ఎవరో పట్టుకుపోయాడు. కుటుంబరావు గారన్నా కాంతారావు గారన్నా దొంగ ఎత్తుకుపోయాడు. నేను కాసిన పాలు ఉంటే బాగుండే తాగుదాం అనుకున్నాను. ఎవరు పెట్టారో తెలియదు. నేనున్న విడిదిలో పాలు పెట్టున్నాయి. ఎవరు పెట్టారు? బయటికి వెళ్ళి చూశాను, ఎవ్వరు లేరు. ఎవరు పెట్టారు?
ఎవడో దొంగ మహానుభావుడు, నాకు తెలియదు, ఆయన వచ్చి పెట్టి వెళ్ళాడు అంతే. తెలియకుండా చేసిన వాడు దొంగ, అంతే కదా. అయినప్పుడు మన ఊపిరి మనం తీసుకుంటున్నామా? మన ఊపిరి మనం తీయట్లేదు. మన ఊపిరి మనం తీస్తే ఆపుకునేవాడు ఉండడు లోకంలో. మనం నిద్రపోయినప్పుడు, ఏమంటే కోటేశ్వరరావు నిద్రపోతూ శివానంద లహరి చెప్తురు అంటే నేను చెప్పలేను, కానీ నిద్రపోయినప్పుడు ఊపిరి ఎవడు తీశాడు? మరి ఆయన తీస్తున్నాడు. నాకు తెలియకుండా నా ఊపిరి తీసి నేను ఉన్నానన్న భావన లోకానికి ఇచ్చి నన్ను మంగళప్రదుడిని చేస్తున్నాడు. వాడు ఉన్నాడు అని నాకు గౌరవం ఇచ్చాడు. కాబట్టి వాడు దొంగ. నమ చౌరాయచ కాదు. అది బాగా జ్ఞానముగా పర్యవసించిపోయింది అనుకోండి. నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను, లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చాను, వీధి తలుపు వేయలేదు, మళ్ళీ వచ్చేటప్పటికి గడియారం లేదు. అప్పుడు నేను గబగబా వెళ్ళి పువ్వు పట్టుకొచ్చి ఎక్కడ నేను గడియారం పెట్టానో అక్కడో పువ్వేసి, గడియారం దగ్గర ఎవరు నిలబడి తీసేసి ఉంటారో ఆ నిలబడినటువంటి చోటు దగ్గర 4 పువ్వులేసి, ఈశ్వర ఒకనాడు నాకు ఈ గడియారం లేదు, అయ్యో ఉపన్యాసం చెప్పుకునేటప్పుడు ఈయన చేతికో గడియారం ఉంటే బాగుంటుందని నువ్వే ఒకానొక వ్యక్తి రూపంలో నాకు గడియారాన్ని అమర్చావు. ఆ గడియారాన్ని అమర్చినప్పుడు నువ్వు నాకు శివుడవయ్యావు. ఇప్పుడు నాకన్నా అవసరమైన వాడు ఇంకొకటి కనపడ్డాడు నీకు, వాడికి ఈ గడియారం పట్టుకెళ్ళి ఇచ్చావు. గడియారం నాదా నీదా? నీది నాకు ఇచ్చావు. నాదన్నది నాకు ఎప్పుడూ లేదు, నీది నాకు ఇచ్చావు. మళ్ళీ నాకన్నా అవసరమైన బిడ్డ ఇంకొకడున్నాడు, వాడికి గడియారం ఇస్తే బాగుంటుందని నీది నువ్వు పట్టుకెళ్ళిపోయావు. నీ వస్తువు కొన్నాళ్ళు నాకు ఇచ్చి నేను ధరించాక మళ్ళీ ఎవరికో అవసరమని నాకు కనపడకుండా వచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళావు. కానీ స్వామి నువ్వు వచ్చి పట్టుకెళ్ళావనడానికి గుర్తు ఇక్కడ గడియారం కనపట్టలేదు. దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళావు కాబట్టి శివ దొంగ రూపంలో వచ్చావు, నమస్కారం. ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి ఎడతాడా, కోర్టుకి ఎడతాడా? వెళ్ళడు. వాడు సంతోషపడిపోతాడు, ఈశ్వర మా ఇంటికి వచ్చారని, మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడండి అంటాడు. అప్పుడు వాడిని ఏమంటుంది లోకం? వీడే పిచ్చాడు ఏంటంటే, గడియారం పోతే మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడని మురిసిపోతాడు ఏంటంటే అంటాడు. అంటే ఏ ఉదాత్తమైనటువంటి అవతల వారి భావన నీకు అర్థం కాదో అప్పుడు వాడు నీకు పిచ్చివాళ్ళ కనపడతాడు. ఆ పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడు పరమశివుడు. అందుకని ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. అంటే అంతటి మహాజ్ఞాని ఆయన. ఆ జ్ఞానం ఆయనను ఎవరు నమ్ముకున్నారో వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కానిది, ఆయన లేనిది ఏదుంది? ఏమీ లేదు. అందుకు ఆయనకి స్థాణుహు అనొక పేరు. స్థాణుహు అంటే కదలకుండా దుంగలా ఉన్నాడని కాదు, కదలడానికి చోటు లేనివాడు. నేనున్నాను, అయ్యా మీరు ఇటు నుంచి ఇటు జరగండి అంటే జరుగుతాను. శివుణ్ణి జరగండి అన్నారనుకోండి, ఎక్కడ జరుగుతాడు ఆయన? ఆయనే అంతటా నిండిపోయాడు. అంతటా నిండిపోతే ఇంకా ఆయన్ని కొత్తగా జరగమనంటే జరగడానికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది? శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ అంటారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్న పచనే బహిర్ముఖాధ్యక్షత అంటారు. ఈశ్వర నీకు వస్త్రం చుట్టాలి అంటే అంతటా నిండిపోయావు. అంత నిండిపోయిన వాడికి పంచల్ చాపు నేసే సాలెవాడు ఎవరైనా ఉన్నాడు ఏమిటి లోకంలో? ఓ వేళ ఎవడో నేసి తెచ్చాడు. ఏదో శ్రీశైలంలో పాగా దర్శనానికి కట్టేటటువంటి వాళ్ళలాగా పెద్ద పంచోటి తెచ్చాడు, కట్టండి అన్నాడు. ఏవి నాకు చేతులేవి అంతా కట్టాలంటే? అందుకని శివ మీకు పంచ కట్టాలి అంటే నన్ను విష్ణువుని చెయ్యండి, లేదా సూర్యుణ్ణి చెయ్యండి. ఆయనకి అంతటా పడే కిరణములు కరములు చేతులు ఉన్నాయి. అప్పుడు నేను కూడా అన్ని చేతులు వస్తే మీకు పంచ చుడతా. లేకపోతే పంచ ఎక్కడి నుంచి కట్టను నేను? చేతిలో పెట్టడం కాదు, పంచలు చాపివ్వడం అంటే చేతికి ఇచ్చింది కాదు, మెడలో వేసింది, ధరింపజేశారు. అందుకే పెద్దలు ఇస్తే మెడలో వేస్తారు. మెడలో వేశారు అంటే ధరింపజేశారు నూతన వస్త్రాన్ని. కాబట్టి వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత, నన్ను సూర్యుణ్ణి చెయ్యి, నీకు పంచల చాపు కడతాను. ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి వాణ్ణి మాంసనేత్రంతో ఎలా చూస్తారు? చూడడం కుదరదు. కానీ వాడు అంతటా ఉన్నాడన్న భావన రూఢమైందనుకోండి లోపల, అప్పుడు చిదంబరంలో దర్శనం. చిదంబరంలో దర్శనం ఎలా ఉంటుంది అంటే, ఓ గది గోడ ఉంటుంది, ఆ గోడ మీద మారేడు దళాల మాలలు వేసి ఉంటాయి, తెరేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిలబడితే ఓసారి తెర తీస్తారు, హారతిస్తారు, తలుపేసేస్తారు, తెరేసేస్తారు. ఏదండి శివుడు ఏడేంటంటే అదే శివుడు. ఇంకా శివుణ్ణి మళ్ళీ కొత్తగా నేను తీసుకొచ్చి ఇదిగో శివుడు అన్నాను అనుకోండి, అనంతంగా ఉన్నవాడిని పరిమితం ఎలా చేయను? పరిమితం చేస్తే ఆయన మళ్ళీ అనంతుడు ఎలా అవుతాడు? అనంతుడిగా చూడాలంటే అదిగో అంతటా నిండిపోయిన వాడు కాబట్టి అదిగో అలా ఎదురుగుండా 4 మారేడు దళాలు వేశాం, అవి ఆయనకే వేశాం. అంటే ఇక్కడ నువ్వు ఆ భావన పొందాలి. అంతటా నిండిపోయి ఆయన ఉంటే ఏమిటి ఉపకారం? మనకి నిండిపోయి ఉన్నాడు మంచిదే, ఏమన్నా ఉపకారం ఉంది ఆయన వల్ల?
ఉండడానికి ఉపకారం చేయడానికి చాలా తేడా ఉంది కదా. ఉండి ఏమిటి ప్రయోజనం అంటే ఉండి నిర్వహణ చేస్తున్నాడు ఆయన. ఆయనే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. అందుకే అక్కడ 2 సభలు చెప్తారు, చిత్ సభ కనక సభ అని 2 సభలు. చిత్ అంటే ఇదే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, ఖచ్చితపి చిదానందలహరి భజంతి త్వాం ధన్యాః ఖచ్చితపి చిదానందలహరి అంటారు. ఆ లోపల ఉండేటటువంటి చైతన్యం ఉన్నదే, ఆ చైతన్యాన్ని అనుభవంలోకి భావనారూపంలోకి తెచ్చుకోగలిగిన వాడెవడో వాడు ధన్యుడు. అటువంటి చైతన్య స్వరూపమై అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఆకాశలింగంగా ఎదురుగుండా మారేడు దళాల మాలలతో దర్శనమిస్తే వాడే సమస్త ప్రాణుల యందు ఉన్నాడు. ఉండి బ్రహ్మాండమునందుంటాడు, పిండాండమునందుంటాడు, అంతటా పరివ్యాప్తమవుతాడు. బ్రహ్మాండంలో ఆయనే, పిండాండంలో ఆయనే. ఈ రెండిటిలోనూ ఉండి నడుపుతూ ఉంటాడు. ఎంత చమత్కారంగా నడుపుతాడంటే, బయట గాలి ఉంటుంది, దీనికి గాలి కావాలి, ఇందులో బయట గాలిని ఇది పీల్చుకుంటుంది, ఇది విడిచిపెడుతుంది. విడిచిపెడితే మరి మాలిన్యమైందా లేదా? మరి ఈ గాలి ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీళ్లు కావాలి, దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాం, పిండాండంలో నీళ్లు మిగిలిపోయి ఇది వదిలిపెట్టేయాలి, ఎవరు పుచ్చుకుంటారు? భార్య బిడ్డలు తల్లి తండ్రి ఎవరు పుచ్చుకోరు, మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీంట్లో ఆకలి వేసింది, పదార్థం కావాలి, బ్రహ్మాండంలోంచి ఓ పండు తెచ్చి ఇందులో పడేస్తారు. దీంట్లో శేషం మిగిలిపోయింది, తెల్లవారిన తర్వాత ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. అటు బ్రహ్మాండాన్ని ఇటు పిండాండాన్ని, బ్రహ్మాండంతో పిండాండాన్ని, పిండాండంతో బ్రహ్మాండాన్ని నడిపేదెవరు? శివుడు. అది నర్తనం అంటే, అది నటరాజస్వరూపము అన్న మాటకు అర్థం. అది సమన్వయం అవలేదనుకోండి, ఆ భూతం పడిపోయిందంటారు. బ్రహ్మాండంలో ఉన్న గాలి పిండాండం పుచ్చుకోలేదనుకోండి, పుచ్చుకుంది విడిచిపెట్టలేదు, విడిచిపెట్టింది పీల్చుకోలేదు, పడిపోయింది. ఇప్పుడు ఈ పడిపోయిన శరీరాన్ని ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఓ కుక్క చచ్చిపోయింది, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. పిల్లి చచ్చిపోయింది, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. మనిషి పోయాడు, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. పిండాండములన్నీ బ్రహ్మాండంలో కలిసిపోవాలి, లేకపోతే భయంకరమైపోతుంది సమాజం. మనం చూడలేము. ఇక ఎక్కడ చూసినా శవాలు అలాగే ఉండిపోయి అనుకోండి, కళేబరాలు, ఎలా నడుస్తాం? కాలు తీసి కాలు వేయలేం. బ్రహ్మాండంగా మారుస్తాడు ఈశ్వరుడే. అందుకని బ్రహ్మాండ పిండాండ సమన్వయ శక్తిగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అవుతాడు. 3 పేర్లుగా మారుతాడు. ఆ మారణం నటరాజ సభ, అది చిత్ సభ, కనక సభ అంటారు. ఒక మహారాజు ఆ సభకి బంగారు తాపడం చేసాడు, కనక సభ అయింది. అది అక్కడే పౌరాణికంగా అయితే అమ్మవారికి అయ్యవారికి పోటీ వచ్చింది. మన ఇద్దరిలో నాట్యంలో ఎవరు గొప్ప? ఎందుకంటే శక్తి కదూ అమ్మవారు. శక్తి అంటే కదిలితేనే ప్రయోజనం, కదలకపోతే శక్తికి ప్రయోజనం ఉండదు. ఆయనకి చాలా తెలుసండి, ఏమీ చెప్పడం, ఏమిటి ఉపయోగం? ఆవిడికి బ్రహ్మాండమైన పాటలు వచ్చండి, ఒక్కటి పాడదు, ఏమిటి ఉపయోగం? ఆయనకి చాలా ఓపిక ఉందండి, ఏ గుడికి ప్రదక్షిణం చేయడం, ఏమిటి ఉపయోగం? శక్తికి కదలిక లేకపోతే ఉపయోగం లేదు, శివుడు కదిలితే ఉపయోగం లేదు. శివుడు అంటే తనలో తాను రమించడం. కదలికలన్నీ చివరికి ఎక్కడికి వెళ్ళాలి? కదలిక లేని స్థితికి వెళ్ళాలి. పూజ చేసావు, బతికున్ననాళ్ళు పూజే. పూజ చేస్తూ చేస్తూ భగవంతుని యొక్క పాదముల మీద పువ్వు వేస్తుండగా భగవంతుని యొక్క పాదము మనసులో కనపడితే కన్నులు మూతలు పడిపోయి ఆనందధారలు కన్నుల వెంట కారిపోతూ అలా కదలకుండా ఉండిపోయి లోపల ఏనాడు భగవత్పాదాన్ని దర్శనం చేశావో ఆనాడు నీ జీవితం ధన్యమైంది. అంటే కదలికలన్నీ కదలికలు లేని స్థితికి వెళ్ళిపోతే శివుడు, మళ్ళీ కదలికలు వస్తే అమ్మవారు. తరంగాలన్నీ ఆగిపోయి అనుకోండి చెరువులో, శివుడు. ఓ పైనుంచి చెట్టు మించి ఓ పండు కింద పడి తరంగాలు వచ్చాయి అనుకోండి, మళ్ళీ అమ్మవారు. అమ్మవారు అయ్యవారిలో ఉంటారు, తరంగాలు చెరువును వదిలిపెట్టి బయట ఉండవు. తరంగాలు శివుణ్ణి ఆశ్రయిస్తాయి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. కారు యొక్క హార్స్ పవర్ వేరుగా ఉంటాయా? ఉండవు, రెండు ఒకటే. నేను నా ఉపన్యాస శక్తి వేరుగా ఉంటామా? ఒకదాన్నొకటి ఆశ్రయిస్తాయి. అలా శివశక్తులు సమాగమ స్వరూపములై ప్రకృతి పురుషులై ఉంటారు. కదలడం ధర్మం, కదలిక లేనితనం శివస్వరూపం. అందుకే చిట్ట చివరి స్థాయిలో కదిలిపోతే వాడు శివుడు కాలేడు. అందుకే అమ్మవారు ఏం చేస్తుంది అంటే శివశక్తైక్య రూపిణి లలితాంబిక, ధర్మాన్ని పట్టుకుని కదలగా కదలికల అవసరం లేని శివస్వరూపంగా మార్చేస్తుంది. తెరెత్తేసి మాయా అన్న అవనిక తీసి కలిపేస్తుంది. ఈ నిర్వహణ కొరకు నటరాజు అవుతాడు ఆయన. లేకపోతే
ఆయనకి రాజశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ అన్న శబ్దం ఎక్కడైనా వాడితే అది సాధారణంగా విష్ణువు పట్ల ఉంటుంది తప్ప శివుడి పట్ల ఉండదు రాజశబ్దం. మీరు చూడండి, ఏదో గోవిందరాజ అంటే మహానుభావుడు శ్రీ మహావిష్ణువుని గోవిందరాజస్వామి వారు అంటాం. అలాగే ఆయనకి సంబంధించినంత వరకు మనకి దక్షిణ దేశంలో రంగరాజు అని ఆయనకు ఒక పేరు. రంగస్థలం మీద రాజు ఆయన. ఈ బ్రహ్మాండం అన్న రంగస్థలం మీద ఆడుతూ ఉంటాడు, రంగరాజు. శివుడికి నటరాజు. ఏ తత్వం చేత నటరాజు? ఉత్తినే అలా నాట్యం చేస్తూ ఉంటాడు, అది కాదు దాని అర్థం. పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది. నేను కదా కదలికలన్నీ. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నేను కదా నృత్యం, కదలికలు నావి కదా శక్తి. నువ్వా నేనా? పోటీ వచ్చి ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడ వచ్చేసి. ఎలా? శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు. పరమశివుడు ఏం చేశాడంటే చూసి గెలుపెవరిదో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బొటనవేలు ఉంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు. ఆడది సభాముఖంగా చెప్పవలసిన అవసరం లేదు, అలా కాలు పైకెత్తే తత్వం ఉండదు, అలా ఎత్తకూడదు. కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుణ్ణి నృత్యానికి అధిపతిని చేసింది, నటరాజు అయ్యాడు. అంటే యథార్థమునకు మనలో ఉన్నటువంటి సమస్త కదలికలకు అధినాయకుడు ఆయన అయ్యాడు.